ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రతి ఒక్కరి ఇల్లాలు, ప్రతి ఒక్కరి పిల్లలు, మన ఇంట్లో మనం రోజు తినే ప్లేట్ గురించిన కథ. వినడానికి చాలా భయంకరంగా ఉన్న ఇది 100% పచ్చి నిజం. మనం రోజు తినే ఆరోగ్యకరం అనుకుని తినే అన్నం, కూరగాయలు, పండ్లలో స్లో పాయిజన్ ఉందా? విదేశాల్లో, ముఖ్యంగా యూరప్ దేశాల్లో ఏ కెమికల్స్ వాడితే మనుషులు చనిపోతారని బ్యాన్ చేశారో అవే ప్రమాదకరమైన క్యాన్సర్ కారక కెమికల్స్ మన దేశంలోని పొలాల్లో విచ్చలవిడిగా వాడుతున్నారా? మన పంటలను యూరప్ దేశాలు విషపూరితమైనవి అని తిరస్కరిస్తుంటే అవే పంటలను మనం రోజు మన ప్లేట్లలో వడ్డించుకొని తింటున్నామా? ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నా సరే మన దేశంలో ఈ ఘోరం ఎందుకు సాగుతోంది? అసలు మన ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆ టాప్ 4 ప్రమాదకరమైన కెమికల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అసలు ఈ చర్చ ఇప్పుడు ఎందుకు అంత హాట్ టాపిక్ గా మారింది అంటే, ఇటీవలే యూరోపియన్ కమిషన్ మరియు యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ డేటాను విశ్లేషించినప్పుడు ఒక షాకింగ్ నిజం బయటపడింది. మే 2024 నుంచి మే 2026 మధ్య కాలంలో, అంటే కేవలం 2 ఏళ్లలోనే యూరప్లోని 27 సభ్య దేశాలు ఏకంగా 365 భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను తిరస్కరించాయి. ఎందుకు తిరస్కరించాయి తెలుసా? వాటిలో మోతాదుకు మించి ప్రమాదకరమైన పురుగుల మందులు, హెవీ మెటల్స్ ఉన్నాయని తేలడం వల్లే. ఇది ఒకవైపు మన ఎగుమతులను దెబ్బతీస్తుంటే, మరోవైపు మన దేశంలో క్యాన్సర్ మహమ్మారి ఎలా విరుచుకుపడుతుందో ICMR లెక్కలు చెప్తున్నాయి. మన దేశంలో 2022 నాటికి 14.6 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదైతే 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 15.7 లక్షలకు చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వమే అంచనా వేసింది. క్యాన్సర్కు 100 రకాల కారణాలు ఉండొచ్చు, కానీ మనం రోజు తినే ఆహారంలో క్యాన్సర్ కారకాలుంటే అది మన బాడీని ఎలా నాశనం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం ఆ 4 ప్రమాదకరమైన కెమికల్స్ కథ ఏంటో చూద్దాం. మొదటిది 2,4-D. దీని హిస్టరీ వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. పూర్వం వియత్నాం యుద్ధంలో అమెరికా సైన్యం శత్రువుల అడవులను, పంటలను నాశనం చేయడానికి ఏజెంట్ ఆరెంజ్ అనే భయంకరమైన కెమికల్ను విమానాల ద్వారా స్ప్రే చేసింది. ఆ ఏజెంట్ ఆరెంజ్ లో వాడిన ముఖ్యమైన ఇంగ్రీడియంటే ఈ 2,4-D. ఈ రోజుకి ఇది మన దేశంలో గోధుమలు, వరి, చెరకు పంటల్లో కలుపు మొక్కల నివారణకు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని WHO క్యాన్సర్ ఏజెన్సీ ఎప్పుడో హెచ్చరించింది. ఇక రెండవది పారాక్వాట్. ఇది ఎంత డేంజర్ అంటే దీనికి ఎలాంటి విరుగుడు లేదు. ఇది కొద్దిగా కడుపులోకి వెళ్లిన ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడైపోయి మనుషులు చనిపోతారు. దీనివల్ల పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 74 దేశాలు ఈ పారాక్వాట్ను పూర్తిగా బ్యాన్ చేశాయి. మన దేశంలో కేరళ, తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు దీనిపై చర్యలు తీసుకున్నా దేశవ్యాప్తంగా దీనిపై నిషేధం విధించాలి అనే పిటిషన్ ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది. ఇక మూడవది గ్లైఫోసేట్. ప్రపంచంలోనే అత్యధికంగా వాడే కలుపు నివారణ మందిది. 2015లోనే WHO దీనిని ప్రాబబుల్ కార్సినోజెన్, అంటే క్యాన్సర్ను కలిగించే అవకాశం ఉన్న కెమికల్గా ప్రకటించింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ కెమికల్ వాడకం వల్ల క్యాన్సర్ వచ్చిందని వేల కోట్లు నష్టపరిహారం చెల్లించిన దాఖలాలు ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఆగ్రో కెమికల్ కంపెనీలు దీని ద్వారా ఏటా వేల కోట్ల లాభాలు గడిస్తున్నాయి. మన రెగ్యులేటర్లు కూడా కంపెనీల డేటా ఆధారంగా దీనికి క్లీన్ చిట్ ఇస్తున్నాయి. నాలుగవది డైమిథోయేట్ మరియు అసిఫేట్. డైమిథోయేట్ వల్ల DNA దెబ్బతింటుందని 31 దేశాలు దీన్ని బ్యాన్ చేశాయి. అలాగే అసిఫేట్ వల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు చేసే తేనెటీగలు, సీతాకోక చిలుకలు చనిపోతున్నాయి. తేనెటీగలు తగ్గితే పరాగ సంపర్కం జరగక రాబోయే రోజుల్లో పంటల దిగుబడి పడిపోయి పెద్ద ఆహార సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అయినా సరే మన పొలాల్లో ఇవి ఇంకా వాడుకలోనే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఆధునిక వ్యవసాయంలో పురుగుల మందులు లేకపోతే పంటలు పండవని, దిగుబడి తగ్గిపోతుందని కొందరు వాదించవచ్చు. కానీ విదేశీయుల ప్రాణాలు ముఖ్యం అని ఆయా దేశాల ప్రభుత్వాలు బ్యాన్ చేసినప్పుడు భారతీయుల ప్రాణాలు అంతకంటే తక్కువ ఖరీదా? యూరప్ దేశాలు మన పంటను రిజెక్ట్ చేస్తున్నప్పుడైనా మనం కళ్ళు తెరవాలి కదా.
మన పాలసీ మేకర్లు ఇప్పటికైనా శాస్త్రీయంగా ఆలోచించి ఈ పాతకాలపు విషపూరిత కెమికల్స్ స్థానంలో పర్యావరణానికి మనుషులకు హాని చేయని సురక్షితమైన ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. అప్పుడే మన ప్లేట్లలోకి వచ్చే ఆహారం అమృతమవుతుంది. లేదంటే అది స్లో పాయిజన్గా మారి మనల్ని దెబ్బతీస్తూనే ఉంటుంది.